హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు పరిశుద్ధ దినమైనది కనుక విశ్రాంతి దినము. యోహాను సువార్త 13:37 అందుకు పేతురు, ప్రభువా, నీ వెంట నేను ఎందుకు ఇప్పుడు నేను రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుతున్నాను. హల్లెలూయా కదా. నీ కొరకు నేను ప్రాణం పెడతా. అందరించి దేవుడు ఏమన్నా అంటే ఎవరు ప్రాణాలు పెట్టవలసిన అవసరం లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే సువార్త ప్రకటించాడు. సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఏంది? మంచి వర్తమానం. మంచి వర్తమానాన్ని ప్రకటించండి. ఎవరు ప్రకటించాలి? శిష్యులు ప్రకటించాలా? శిష్యులకే ఉంది ఆజ్ఞ. దేవుని సువార్తని, దేవుణ్ణి ఎవరైతే ఎంతమంది నమ్మినరో వారందరి మీద ఈరోజు ఆ యొక్క నిబంధన అనేది కలిగి ఉన్నది. ఏ నిబంధన అని అంటే ప్రతిదీ కూడా దేవుని కలిగి ఉన్న వారు కూడా సువార్త నిమిత్తం ఏ రీతిగా నమ్మి దగ్గరికి వచ్చిండ్రో అదే సువార్త వారి వ్యక్తిత్వం నుంచి, వారి బ్రతుకుల నుంచి, వారి జీవితం నుంచి, వారి నోటి మాటల నుంచి, వారి క్రియల నుంచి, వారి రాకపోకల యందు, వారి కుటుంబాలలో యందు, వారి ప్రవర్తన యందు, వారి జీవితంలో వారు సువార్త అనేది కనపడాలి. ఏంటయ్యా వీళ్ళలో ఈ కుటుంబంలో ఇంత అద్భుతము, లేదా ఏంటి ఈ కుటుంబంలో ఈ రీతిగా, ఏంటి ఈ కుటుంబంలో ఇంత తగ్గింపు జీవితం అనేసి దానికి అక్కడ ఏమైందంటే అప్పుడు దేవుని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు కదా. పేతురు ఏమంటాడు? ప్రభువా, నీ కొరకు నా ప్రాణం పెడతాను ప్రభువా అని అంటే దేవుడు ఏమంటాడు? అయ్యా, నువ్వు నా కొరకు ఏం ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు, కానీ నువ్వు నాకు నేను ఎవరో నీకు తెలియదు అనేసి నువ్వు ముమ్మారు అబద్ధము చెప్తావు. నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు కోడి కూస్తుంది. దీనికే నీ కాన్మాలు కదా. ఏం ఆన్మాలు? కోడి కూస్తుంది, ఆన్మాలు. మరి ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి మనం ఆలోచన చేద్దాము. మనము ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు, మన జీవిత ప్రయాణాలలో మనం కొనసాగుతున్నప్పుడు ఇక్కడ పేతురు అబద్ధం ఆడుతాడని దేవుడు తెలియజేసిండు. మరి నా జీవితంలో కూడా అబద్ధం అనేది ఉందా లేదా? దేవుణ్ణి కలిగిన వారమని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అది ఎప్పుడు బయటకు వచ్చింది? అది ఎప్పుడు బయటకు వచ్చింది? పేతురు ఎప్పుడు తెలుసుకున్నాడు? పేతురు ఏ సమయంలో తెలుసుకున్నాడు? తెల్లవారుజామున అతన్ని అడగవలసిన వాళ్ళందరూ అడిగినప్పుడు సందేహపడ్డాడు. ఈయన యేసుప్రభుతో ఉన్నవాడు కదా. యేసుప్రభు ఎవరయ్యా? యేసుప్రభు అంటేనే నాకు తెలియదు. ఈ రోజులలో నటన జీవితం కూడా ఉంది, వేషధారణ జీవితాలు ఉన్నాయి. యేసుప్రభు నమ్మినానంటే ఎవరైనా కొడతారా? ఇప్పుడు నమ్మకు, నీకు నచ్చినట్టు జీవించు. నేను ఎవరు బలత్కారం చేస్తాను? అసలు యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక గౌరవ మర్యాదలతోటి ఉండాలి, ఒక పేరు ప్రతిష్టలతో నీ కుటుంబం ఉండాలని అంటే చెడును విడిచిపెట్టి ఈ లోకంలో యేసుప్రభుని వెంబడించు. యేసుప్రభు దగ్గర ఏముంది అని అంటే సత్యం ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, ప్రేమ ఉంది, దయాలత్వం ఉంది, కనికరం ఉంది. అది విడిచిపెట్టి మనం ఈ రోజులలో దేన్ని వెంబడిస్తున్నామంటే అల్లరి, చిల్లరతోటి కూడిన అల్లరి. దాన్ని బైబిల్ ఏమంటుందంటే వేషధారణ, నటన జీవితాలు. ఈ మనిషి జీవితము ఆయుష్కాలం ఏదో ఎంతవరకు తెలియదు, కానీ మనిషి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆడంబరంగా జీవిస్తాడు, ఆడంబరంగా మాట్లాడతాడు, ఆడంబరంగా పరిగెడతాడు. ఏ పాటిది నీ జీవితం కదా. పేతురు కూడా అంటాడు, ఏంది ప్రభువా, నీతో ఉన్నవాని కదా, నీతో తిరిగినవాని కదా, నన్ను నమ్మలేవా? అయ్యా, నేను నమ్మను. నీ వ్యక్తిత్వం నేను చెప్తున్నా విను. తెల్లవారినప్పుడు కోడి కూస్తుంది, నీకు ఇదే ఆనుమాలు.
వారు అడిగిండ్రు, వారు అడిగిన మాటలకి జవాబు చెప్పిండు. యేసుప్రభు ఎవరో తెలియదు అంటాడు. యేసుప్రభు ఆ దారింబట మూలకి కొద్ది దూరం, అంత దూరం వెళ్ళిపోయినాక కోడి కూసింది. ప్రభువా అని పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడు మన ఇష్టమే, ఒప్పుకోవడం మన ఇష్టమే, ఎదురు చెప్పుడు మన ఇష్టం. దేవునికే వ్యతిరేకంగా, సృష్టికర్త అయిన దేవునికే వ్యతిరేకంగా ఈరోజు దేవుణ్ణి చూపించాలంటే క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేవుడు నీలో నుంచి కనపడాలనంటే, మీరు దేవుని బిడ్డలు అనాలంటే నాలో నీలో ఉండవలసినవి ఏంటి? అవి ఆయన ఒంటి మీద ధరించుకునేటియా? హల్లెలూయా. అవి పైకి కనపడతాయా? పైకి కనపడతాయా? పైకి కనపడతాయా? కనపడవు కదా, పైకి కనపడవు కదా. మరి ఏ రీతిగా కనపడతాయి? నేను అందరించి నేనేం కోరుకుంటానంటే, యేసుప్రభుని నమ్మవలసిన అవసరం లేదు, యేసుప్రభుని ఎంబటించవలసిన అవసరం కూడా లేదు. నీ బ్రతుకు మారాలంటే రా, నీ బుద్ధి మారాలంటే రా, నీ అవసరతలను బట్టి యేసుప్రభు దగ్గరికి రా. యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమున్నదయ్యా? బ్రతుకు మారుద్ది, నీ బుద్ధి విధానం మారుద్ది, నీ ప్రవర్తన మారుద్ది, నిత్య జీవానికి వారసులైతారు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. తను అయిపోయినాక తర్వాత విషయము, తను అయిపోయినాక తర్వాత విషయం ఉంటుంది. ఈ భూమి మీద బ్రతుకున్నంతసేపు మనం పరిగెడతాం, ఉరుకులాడతాం, ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది, ఏది నీది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూనే ఉన్నాడు, సర్వజనులారా ఈ సువార్త పరిచర్య వినబడుతుంది, ప్రకటింపబడుతుంది. ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవిగల్లవాడు వినును గాక, వారి ఆత్మని వారు రక్షించుకును గాక. ఆమేన్. నీ ఆత్మకి జవాబు నువ్వే. ఇక్కడ ఎంతకాలం బ్రతికినామన్నది కాదు, ఎంత వైభోగంగా బ్రతికినామన్నది కాదు, ఎంత దైద్రపు స్థితిలో బ్రతికినామన్నది కాదు. నీ ఉరుకులు పరుగులాట జీవిత కాలంలో ఎవరితోటి కొనసాగుతుంది? దేని కొరకు ఆరాట పడుతున్నావు? దేని కొరకు అబద్ధాలు ఆడుతున్నావు? దేని కొరకు వేషధారణ జీవితం జీవిస్తున్నావు? నీ నటన జీవితం అంతా 3 రోజుల ముచ్చటే. ఎంతకాలం అన్నది బ్రతుకున్నది అన్నది ముఖ్యం కాదు, ఎంత యథార్థంగా బ్రతికినామన్నది ముఖ్యం. ఆ యథార్థతలో ఏముంది అని అంటే, క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు స్వరూపం ఉంది, క్రీస్తు ఆత్మ ఉంది. అందరికీ చాలామంది అంటారు, యథార్థతను ఒప్పుకుంటారు, మీరు దేవుని నమ్మిన వారట కదా. అవును, చూడండి ఆ మాటలలో ఎంత అర్థం ఉందో. ఈ భూమి మీద ఎక్కడికన్నా వెళ్ళండి, మన మాట విధానం, మన ప్రవర్తన విధానం, ప్రయాణాలలో కావచ్చు, మన సవాసాలలో కావచ్చు, ఎక్కడైనా కొత్తగా మనకు పరిచయాలు ఏర్పాటు కాడ కావచ్చు, మీరు దేవుని నమ్మిన వారా? మీరు క్రిస్టియన్సా? ఏ రీతిగా మాట్లాడుతున్నారా? ఏ రీతిగా తెలుసుకున్నారు? మన మెడలో ఏమైనా ఉందా? క్రీస్తు స్వరూపం ఉందా? క్రీస్తు విగ్రహం ఏదైనా మనం ధరించుకొని ఉన్నామా? లేదు కదా. వారు ఏమంటున్నారు? మీరు దేవుని నమ్మిన వారా? ఎందుకమ్మా మాట్లాడినావు, ఎందుకయ్యా అట్లా అన్నావు అని అంటే, అయ్యా నీ దగ్గర ఏదో మంచితనం కనపడ్డది, ఇది ఎక్కువ శాతం అలాంటి స్వభావం, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే ఈ రీతిగా ఉంటారయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సంతోషమైన విషయం. ఆ రోజు ఆ రీతిగా ఆ వ్యక్తి ఆ బిడ్డను అడిగినప్పుడు, ఆ కుమారుని అడిగినప్పుడు, పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఈ భూమి మీద మనకు రావాల్సిన ఆశీర్వాదము వస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో నివసిస్తున్నాము. తెలిసి తెలియని భక్త్యా, తెలిసిన భక్త్యా? యేసు ప్రభుతో ఉన్నవాడే తెలిసి తెలియని భక్తి చేసిండు. పేతురు అంటున్నాడు, నీ కొరకు నాకు ప్రాణం పెడతా. దేని కొరకు ప్రాణం అవసరం లేదు, నమ్ము, విశ్వసించు. మరి యేసు ప్రభువుతో ఉన్నవాడే ఆ రీతిగా మాట్లాడిండు. యేసు ప్రభుతోటి లేకుండా మన పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల మాటల్ని నమ్ముకుంటూ వినుకుంటూ మనం విశ్వాసము బలపరుచుకోవాలా, నిరుత్సాహంగా ఉండాలా? మరి మన ఆత్మీయత జీవితం బలపరుచుకున్న వాళ్ళమైతే దేవునికి స్తోత్రం.
కదా. దినదినము మనం బలపరుచుకున్న వారికి ఉండాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చూడు, 38వ వచనం చదవమ్మా. 13:38 వచనము. ఆయనను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పక మునుపు కోడి కుయ్యునని నీతో నిశ్చయంగా. హల్లెలూయా కదా. ఆ మాట చెప్పంగానే కోడి కూసింది. మరి ఈ రోజులలో నీ మాటల్ని బట్టి, నీ ప్రవర్తనని బట్టి, నా ప్రవర్తనని బట్టి, నా వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడిని అవమానపరిచే స్థితిలో ఉందా నా బ్రతుకు, నా క్రియలు? అసలు దేవుడు ఈ 2024 నుంచి 2025 దాకా నడిపించిండు. మహాభయంకరమైన ఆటంకాల నుంచి, ప్రయాణాల నుంచి, మహాభయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను రక్షించింది దేని కొరకు? దేవుడి నుంచి దూరం అవుటక, దగ్గర కానిక? దేని కొరకు? ఆపదలు ఉన్నప్పుడేమో దేవుడా నన్ను కరుణించుము, ఆపద తీరినాక ఆదివారం చర్చికి రావాలంటే నాకు పని ఉంది, శుక్రవారం ప్రార్థనకు రావాలంటే నాకు పని ఉంది. అదే అనారోగ్యంగా ఉంటే ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి పరిగెడతాం కదా. ఇదేనా జీవితాలు? దేవుడు కోరుకునేది ఇదేనా నీలో నుంచి, నాలో నుంచి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అబద్ధం ఆడినట్టు తెలుస్తున్నది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పేతురు చేసిన తప్పు చేయొద్దని దేవుడు మనకి సాక్ష్యంగా ఉంచింది. నీ అవసరత, ప్రతి అవసరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడుతుంది. అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. సత్యమే పలుకుదాం, యథార్థంగా జీవిద్దాము, నమ్మకంగా ఉందాము. నిన్ను నువ్వు జీవించేటప్పుడు, నిన్ను నువ్వు బ్రతికేటప్పుడు ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నడకొచ్చినాక ఒకరిని మనం నడిపించాలా, లే మనం ఇచ్చి మనం నడుస్తామా? చెప్పండి అయ్యా. మనమే నడుస్తాం కదా. మరి నడకొచ్చినాక కూడా, ఒక వయసు వచ్చినాక కూడా, ఒక జ్ఞానం కలిగి ఉన్నాక కూడా మనం నడక రాని వారి లెక్క, మాటలు రాని వారి లెక్క అమాయకంగా నటించుతుంటే మనం చేసే నటన జీవితం ఎరటి వాళ్ళకి కనపడుతుందా, కనపడదా? అప్పుడు వాళ్ళు ఏమంటారు? మనల్ని అసలు నమ్మనే నమ్మరు. అరే మొత్తం నటన జీవితం రా, అవసరమా నటన జీవితం అని చెప్పించుకొని బ్రతుక్కి యథార్థంగా ఉంటారే యథార్థవంతులు రా. అది ఈ భూమి మీద లేమిలో, కలిమిలో, కొద్దిగా కష్టాల్లో ఉండొచ్చు, కానీ నీతి తప్పిన వారు కాదు. ఎందుకు నీతి తప్పిన వారు కాదనంటే, వారు నమ్మిన దేవుడు నీతిమంతుడు. వారు నమ్మిన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఇక్కడ పేతురు మరొకసారి అప్పగించుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కరుణించు కదా. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో కనుక మనం కూడా ఎక్కడైనా యేసు ప్రభుకి, మనం నమ్ముతున్న దేవునికి ఒకవేళ దూరం అయినట్టయితే ఉంటే ఒకసారి పశ్చాత్తాపపడదాం. ఈ లోకంలో నిన్ను రక్షించేది ఏదైనా ఉన్నది అని అంటే, నువ్వు యావత్ ప్రపంచాలు, దేశం మొత్తం, ఈ భూమి 4 దిక్కులు తిరిగినా కానీ నిన్ను రక్షించేవాడు ఒక్కడే, నిన్ను కరుణించేవాడు ఒక్కడే, నిన్ను వెతుకువాడు కూడా ఒక్కడే, నువ్వు వెతుకువాడు కూడా ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలిసి తెలియని భక్తితో చేసినప్పుడు మనమే మోసపోతాము. మన మనుషుల మధ్యలో కూడా మన నట జీవితం తెలుస్తూనే ఉంది అందరికీ కదా. ఈ పరిచర్య చేసుకుంటూ జీవించాలని అంటే ఏం కావాలి? పరిచర్యలు జనసమూహం కాదు, మహా సంతోషకరమైనవి కాదు. ఏం కావాలని అంటే భక్తి కావాలి, యథార్థత కావాలి, నీతి కావాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. మరి ఈరోజు మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాము. దేవుడి ఇచ్చి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.